ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి నీకు గురువారం రోజున ఒక అనుకోనటువంటి శుభవార్త రాబోతుందమ్మా. కాబట్టి అశ్రద్ధగా ఉండకుండా నీ సాయి తండ్రి చెప్పే మాట విను తల్లి. తల్లి, నువ్వు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం రాబోతుంది. ఏదైనా స్నేహితులతోనూ నీ ఇంట్లో కుటుంబ సభ్యులతోనూ సంప్రదించు. మనసులో దేని గురించి అయితే ఎన్నో రోజులుగా బాధపడుతూ ఉంటున్నావో వాటిని వారందరికీ కూడా తెలియచేయి తల్లి. కోరిన వారినే నువ్వు కలవబోతున్నావమ్మా. నువ్వు ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో వారు తప్పకుండా నీ వద్దకు చేరుతున్నారు తల్లి. సాయి స్మరణ మానకుండా నీ కృషిని నువ్వు చేయటం వలన గురువారం రోజు ఒక ఉత్తమమైనటువంటి ఒక లక్ష్య మార్గం నీకు చేరబోతుంది తల్లి. అంతిమ విజయం పొందబోతున్నావు తల్లి. అలాగే నువ్వు కోరుకున్నటువంటి ఉద్యోగం కూడా నీకు వస్తుంది తల్లి. నీ సక్రమంగా జరిపిస్తున్నాను కదా, మరి అతి త్వరలోనే షిరిడీ వచ్చి నీ సాయి తండ్రి దర్శనం చేసుకుంటావా తల్లి? అలాగే నీకు పూర్వ వైభోగాన్ని నీకు మరలా కల్పిస్తున్నానమ్మా. నీ సాయి తండ్రిని మర్చిపోకుండా స్మరిస్తూ ఉండమ్మా. ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే అంతటి కీర్తి లాభం నీకు కలుగుతాయమ్మా. అలాగే ప్రతినిత్యము కూడా దైవ దర్శనం మానకుండా సాయినామ స్మరణం చేస్తూ ఉండు తల్లి. నీకు ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి బిడ్డ. ఓర్పుగా ఉండు. విషయంలోనూ అనుమానం పెట్టుకోవద్దు తల్లి. ఒక శుభకార్యం జరగబోతుంది తల్లి నీ ఇంట. స్నేహితుల వలన మంచి ఫలితాన్ని నువ్వు గుర్తించబోతున్నావు బిడ్డ. పొరపాటు నువ్వు తెలుసుకున్నావు. అలాగే నువ్వు కొత్త మార్గాలను అనుసరిస్తున్నావు. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయమ్మా. సాయి తండ్రి ఎప్పుడూ కూడా ఎవరిని తన బిడ్డలని దూరం చేసుకోడు. ఒక్కసారి బాబా అని పిలిచి నా మీద నమ్మకంతో నా వేలు పట్టుకుని నడుస్తూ ఉన్నావో అప్పటి నుంచి నిన్ను సన్మార్గంలో నడిపించేందుకు నేను నీకు తోడుగా ఉంటున్నాను బిడ్డ. ఎప్పటి నుంచైనా సుఖంగా ఉందాము అంటే ఏదో ఒక కష్టం వస్తుంది బాబా అని ప్రతినిత్యము దుఃఖిస్తూ ఉంటున్నావు తల్లి. అదంతా కూడా దైవలీల. ఇష్టదైవ నామాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు తల్లి. ఆయన్ని సేవిస్తూ ఉండు తల్లి. మీరు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా కష్ట సమయంలో మీ దగ్గర ఉండి మీకు వచ్చిన కష్టాన్ని నేను తీసుకుని మీకు సుఖాన్ని కలిగిస్తాను తల్లి. అలాగే నీకు కావలసినటువంటి ధైర్యాన్ని శక్తిని నీకు సమకూరుస్తానమ్మా. త్వరలోనే నీకు ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ మెరుగుపడతాయి బిడ్డ. నా మాటలను అనుమానించకుండా నమ్మాలి బిడ్డ. ప్రతిరోజు కూడా నా సాయి సచ్చరిత్ర ఒక అధ్యాయం చదువుతూ ఉండు తల్లి. నీ జన్మ ధన్యమవుతుంది తల్లి. నీ దోషాలన్నీ తొలగటానికి భగవంతుడి యొక్క చరణాలే నీకు దిక్కు తల్లి. కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు నన్ను మర్చిపోవద్దు తల్లి. మనది ఈ జన్మ మాత్రమే కాదమ్మా, ఎన్నో ఎన్నో జన్మల బంధం తల్లి మనది. అందుకే తల్లి నువ్వు నాకు ప్రీతికరమైన బిడ్డవి. నా భక్తులపైన ఎప్పుడూ నా దీవెనలు ఉంటాయమ్మా. అందులో ఎలాంటి భేదాభావం ఉండదు తల్లి. సాయి తండ్రి ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఎవరి ముందు తల వంచనివ్వడు తల్లి. ఎప్పుడూ ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. అందరి గురించి ఆలోచించి నీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నావు తల్లి. దాన్ని కూడా వృధా చేసుకుంటున్నావు. నీకున్న సమయాన్ని చక్కగా ఉపయోగించుకో తల్లి. చేస్తున్నటువంటి పని సమయానికి చేయి తల్లి. అత్యంత లాభాన్ని పొందేటటువంటి అదృష్టం నీకు ఉంది బిడ్డ. కాబట్టి సమయాన్ని వృధా చేయవద్దు. నువ్వు ఎలాగైనా సరే విజయాన్ని పొందాలి. నిన్ను ఎవరైతే విమర్శించారో వారికి నువ్వు తప్పకుండా సమాధానం చెప్పి తీరాలి తల్లి. ఇదంతా కూడా జరిగే తీరాలి. అందుకు నువ్వు ఓపికగా ఉండాలి బిడ్డ. కాబట్టి నువ్వు నీ మనసులో పడుతున్నటువంటి ఆ ముళ్ళలాంటి బాధను నీ మనసులోంచి తీసేసి పక్కన పెట్టేసే తల్లి. అంతా కూడా కేవలం నా లీల అని నువ్వు గ్రహించు. భారాన్నంతా నాపై ఉంచావు కదా, నిన్ను ఒడ్డుకి చేర్చే బాధ్యత నాది తల్లి. కాబట్టి నువ్వు నా మీద నమ్మకంతో ఉంటే చాలు.
ఆ తర్వాత కథ అంతా నేనే నడిపిస్తాను బిడ్డ. నువ్వు అనుకున్నది ఆలస్యం అవుతుందనే బాధ నీకు ప్రతిరోజు కలగటం సహజమే తల్లి. అని దాని వలన నీకు ఒక లాభం కలిగేటటువంటి యోగం ఉందని నువ్వు ఎప్పుడైనా గ్రహించావా? నీకు తెలియదు కదా తల్లి. అదే లాభం ఈరోజు నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది తల్లి. అలా ఒక్కొక్కటిగా లాభాలన్నీ నీకు చేకూరుస్తూ ఉంటాను తల్లి. ఒకటి చెప్పనా అమ్మా, నీ కుటుంబ పోషణకి మాత్రం ఎటువంటి లోటు రానివ్వను తల్లి. కాదమ్మా, ఎప్పుడూ కూడా నీకు నీ కుటుంబానికి కావలసినటువంటి నీ సాయి సహకారం ఎప్పుడూ ఉంటుంది అని నువ్వు గుర్తుంచుకో తల్లి. శారీరకంగా బ్రతకాలి అని అనుకోవటం మానవ సహజమైనటువంటి కోరిక తల్లి. కాబట్టి అనుకుంటే సరిపోదు. అందుకు కొంచెం ఎక్కువగా శ్రమ పడవలసిన అవసరం ఉంటుంది. దేని గురించి ఆలోచించవద్దు తల్లి. మిమ్మల్ని అమితంగా ప్రేమించే వారిలో నీ బాబా తండ్రి ఒకరు అని నువ్వు గుర్తుపెట్టుకో తల్లి. ఒక్కసారి నీ సమస్యలు తీరటం లేదని అలిగి నాపై మారం చేస్తున్నావు. తండ్రి మీద బిడ్డ అలగటం సహజమే కదా తల్లి. నాకు సంతోషమేనమ్మా. నువ్వు ఇచ్చేటటువంటి ఒక్కొక్క బహుమతిని జాగ్రత్తగా అమలుపరుచుకుంటూ సంతోషంగా ఉండు తల్లి. ఇన్ని రోజులు నువ్వు అనుభవించినటువంటి కష్టాలన్నిటికీ కూడా స్వస్తి పలికేసేయి తల్లి. కర్మను ఎవరూ తప్పించలేరమ్మా. ఇన్ని రోజులు కూడా నీ పూర్వజన్మ కర్మను అనుభవించేశావు. నువ్వు అనుభవించటానికి ఏమీ లేదు తల్లి. నువ్వు అనుభవించవలసిందల్లా సంతోషాలు, సుఖాలు, ఆనందాలు ఇవి మాత్రమే నువ్వు అనుభవించాలమ్మా. నీ సాయి తండ్రి దయ వల్ల ఇవన్నీ నీకు లభించాయి తల్లి. నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకి నీ సాయి తండ్రి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయమ్మా. నీ మనసులో ఉన్న దిగులు, భయం వదిలేసి నీ జీవితాన్ని ఆనందంగా, సంతోషంగా గడుపు తల్లి అనైతే మన బాబాగారు ఒక మంచి సందేశం మనకి అందించారండి. మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.